నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ ముఖ్య నేతలు ఐపాక్ టీంతో సీఎం జగన్ భేటీ. సిద్ధం సభలకు వస్తున్న స్పందన, ఎన్నికల ప్రణాళికలు, అభ్యర్థుల మార్పులపై చర్చ. రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రచారం, నిర్వహించవలసిన సభలు, విపక్షాల విమర్శలను తిప్పికొట్టడంపై సీఎం జగన్ దిశానిర్దేశం. సిద్ధం సభలో జగన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. సైకిల్ అనేది సామాన్యుడి చైతన్య రథం అని వెల్లడి. ప్రతి సామాన్యుడు గ్లాసును వాడకుండా ఉండలేరని వ్యాఖ్య. ఏపీలో ఉన్న వాలంటరీ వ్యవస్థపై విమర్శలు గుప్పించిన జనసేన నేత నాదెండ్ల మనోహర్. ఇంటింటికి వెళ్లి పూర్తి సమాచారాన్ని సేకరించాలని వాలంటీర్లకు ఎవరు చెప్పారని ప్రశ్నించిన నాదెండ్ల, వాలంటీర్లు సేకరించిన సమాచారాన్ని ఎక్కడ భద్రపరుస్తున్నారని నిలదీత. ముఖ్యమంత్రి జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి దేవినేని ఉమ. విలేకరులపై దాడులు చేసే హీన స్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడని ఆరోపణ. ఈ దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని విమర్శ. సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ ముఖ్య నేతలు ఐపాక్ టీంతో భేటీ అయ్యారు. సిద్ధం సభలకు వస్తున్న స్పందన, ఎన్నికల ప్రణాళికలు, అభ్యర్థుల మార్పులపై చర్చించారు. రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రచారం, నిర్వహించవలసిన సభలు, విపక్షాల విమర్శల్ని తిప్పికొట్టడంపై సీఎం దిశానిర్దేశం చేశారు. అలాగే పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో చేయవలసిన కార్యక్రమాలపై సమాలోచన జరిపారు. ఏపీలో మరో 2 నెలల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ గెలుపుపై మరింత ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లో ఎలాగైతే విజయం సాధించామో దానికి రెట్టింపు విజయం ఈసారి సాధించాలని చెప్పారు. 175కి 175 సాధించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. సిద్ధం సభలో జగన్ వ్యాఖ్యలకు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఘాటుగా జవాబిచ్చారు. సైకిల్ అనేది సామాన్యుడి చైతన్య రథం అని స్పష్టం చేశారు. ప్రతి సామాన్యుడు గ్లాసును వాడకుండా ఉండలేరని తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు జగన్ ఫ్యాన్ కు ఉరివేసుకుంటున్నారని మండిపడ్డారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విశాఖలో వరుసగా శంఖారావం సభలు నిర్వహిస్తున్నారు. ఈ మధ్యాహ్నం గాజువాకలో నిర్వహించిన శంఖారావం సభలో ప్రసంగించారు. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ ఇంటి బయట ఉండాలి, టీ తాగేసిన గ్లాసు సింక్ లో ఉండాలి అంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై లోకేష్ స్పందించారు. సైకిల్ అనేది సామాన్యుడి చైతన్య రథం అని స్పష్టం చేశారు. ఇక గ్లాసును ప్రతి ఒక్కరూ వాడాల్సిందేనని అన్నారు. ప్రతి సామాన్యుడు గ్లాసును వాడకుండా ఉండలేరని తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు జగన్ ఫ్యాన్ కు ఉరివేసుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ ఫ్యాన్ ఆత్మహత్యలు చేసుకోవటానికి పనికొస్తుందని విమర్శించారు. నిన్న కూడా సిద్ధం అంటూ గంతులేస్తూ రాప్తాడుకి వెళ్ళాడు. కానీ అక్కడున్న వైకాపా కార్యకర్తల నాయకులు మేము సిద్ధంగా లేవని చెప్పారు. ఖాళీగా ఉన్న కుర్చీలో ఫోటోలు తీస్తుంటే ఒక విలేకరిని కూడా ఎట్లా చితకబాదారో ప్రజలందరూ చూశారు. అంటే వైకాపా నాయకులు ఎలాంటి రౌడీలో ఇవన్నీ ఉదాహరణలు. ఒక ముఖ్యమంత్రి అంత పెద్ద సభ ఏర్పాటు చేస్తే ఆయన చేసిన మంచి పనులు చెప్పుకుంటారు. కానీ మీరు ఆ సభ చూస్తే ఆయన ఒక గంట సేపు అక్కడున్న ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ 100 సార్లు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పి జపం చేసుకున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఈ జగన్ ఆంధ్ర రాష్ట్రానికి పీకింది పొడిచింది ఏమీ లేదు. అందుకే ఆయన కళలో కూడా హాయిగా పొడకలేకపోతున్నాడు. కళలో కూడా చంద్రబాబు నాయుడు గారే కంపడే పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఆ సభలో చాలా భారీ డైలాగులు ఇచ్చాడు తల్లి. సైకిల్ గురించి మాట్లాడాడు, గ్లాస్ గురించి మాట్లాడాడు,
ఏకంగా ఫ్యాన్ గురించి మాట్లాడారు. జగన్ ఒక పెత్తందారు, ధనవంతుడు. ఆయనకి సైకిల్ గ్లాస్ విలువ తెలియదు తల్లి, గ్లాస్ విలువ తెలీదు. ఇక్కడున్న ప్రజలందరూ ఒకటే ఆలోచించాలి. సైకిల్ అనేది పేదవాడి చైతన్య రథం. సైకిల్ అనేది పేదవాడి చైతన్య రథం. ఈరోజు గాజు గ్లాసులో మనందరం టీ తాగుతాం. జగన్ మరి ఏమో వెండి గ్లాసులో తాగుతాడేమో, లేదంటే బంగారు గ్లాసులో తాగుతాడేమో. అందుకే ఆయనకి గ్లాస్ విలువ తెలియదు. కానీ ఈరోజు అదే ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోయినాయి తల్లి. రెక్కలు ఇరిగిన ఫ్యాన్ మనం ఏం చేస్తాం? పీకి చెత్తబుట్లో పడేస్తాం. ఈ ఫ్యాన్ వల్ల గత 5 సంవత్సరాలు మనం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామో మీ అందరికి చెప్పాలి. రైతుల ఆత్మహత్య చేసుకున్నానికి ఆ ఫ్యాన్ ఉపయోగపడింది తల్లి. భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యలో ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉంది. ఏపీలో ఉన్న వాలంటీర్ వ్యవస్థపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. ఇంటింటికి వెళ్లి పూర్తి సమాచారాన్ని సేకరించాలని వాలంటీర్లకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. వాలంటీర్లు సేకరించిన సమాచారాన్ని ఎక్కడ భద్రపరుస్తున్నారని నిలదీశారు. ఏపీలో ఉన్న వాలంటీర్ వ్యవస్థను విమర్శించారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ విషయమై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. వాలంటీర్ వ్యవస్థ గురించి అడిగితే పవన్ కళ్యాణ్ పై కేసు పెడతారా అని మండిపడ్డారు. పవన్ పై వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టిందని విమర్శించారు. తాము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా మంత్రులు, పోలీసులు ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వాలంటీర్ వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యపై సీఎం జగన్ ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. సుమారు వారం క్రితం గుంటూరు జిల్లా కోర్టులో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన వాలంటీర్ వ్యవస్థ పైన అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కొన్ని విషయాల్ని ప్రస్తావిస్తూ వాలంటీర్ వ్యవస్థలో ఉన్న ఒక వాలంటీర్ తోటి ప్రభుత్వం కుట్రపూరితంగా, బలవంతంగా ప్రతిపక్షాలని భయపెట్టే విధంగా వారి ఆలోచనలో భాగంగా కేసు నమోదు చేయడం జరిగింది. మా గుంటూరు జిల్లా అధ్యక్షులు గదా వెంకటేశ్వర గారు దాదాపు వారం 10 రోజుల నుంచి అది ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు. చివరికి న్యాయస్థానం దానికి ఆ కేసు నమోదు చేసి సమన్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రజలకి మరొకసారి ప్రత్యేకంగా మన వాలంటీర్ వ్యవస్థలో ఉన్న మన యువతకు జనసేన పార్టీ తరఫున కొన్ని విషయాలు ప్రస్తావించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. జూలై 2023లో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది 3 అంశాలపైన. ప్రధాన అంశం ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థకి హెడ్ ఎవరు, అంటే ఎవరు దీన్ని సూపర్వైజ్ చేస్తారు, దీనికి ఒక డిపార్ట్మెంట్ ఉందా, దీంట్లో ఎవరైనా చూస్తున్నారా, ప్రభుత్వం నుంచి ఎవరు దీనికి బాధ్యులు, ఫస్ట్ ప్రశ్న. రెండవ ప్రశ్న, మీరు సేకరించిన ఈ సమాచారం మీరు ఎక్కడ స్టోర్ చేస్తున్నారు ఈ డేటా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన ప్రజలు, తెలుగు ప్రజల పర్సనల్ ఇన్ఫర్మేషన్, డ్రైవింగ్ లైసెన్స్లు, ఆధార్లు, పాస్పోర్ట్ నంబర్లు, రేషన్ కార్డులు, కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఫోన్ నంబర్లు, టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, కేబుల్ కనెక్షన్ ఉందా, బిడ్డలు ఎక్కడ చదువుకుంటున్నారు, ఈ సమాచారం అంతా కూడా మీరు ఎక్కడ స్టోర్ చేశారు ఈ డేటా? మూడో ప్రశ్న, ఈ వాలంటీర్ వ్యవస్థలో వీళ్ళు ఇంటింటికి వెళ్ళి ఈ సమాచారం సేకరించడానికి ఎవరు ఆథరైజ్ చేశారు? ఇది ప్రధానమైన 3 ప్రశ్నలు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కింద, ప్రైవసీ యాక్ట్ కింద కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రభుత్వాలు కూడా ఇటువంటి అంశాలపైన చాలా ఆచితూచి జాగ్రత్తగా సమాచారం సేకరిస్తుంటారు. వ్యక్తిగత సమాచారం సేకరించకూడదనే దానిపైన ఆయన నిరంతరం ఈ ఇష్యూని మాట్లాడుతూనే వచ్చారు. దీనికి సమాధానం ఎక్కడ కూడా రాలేదు. రాకపోగా అధికారంలో ఉన్న
పోలీస్ ఆఫీసర్లని, మంత్రుల్ని, శాసనసభ్యుల్ని, ఎంపీల్ని పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగతంగా దాడి చేయడం, వాలంటీర్ వ్యవస్థనే కించపరిచారనే ఒక భావన తీసుకురావడానికి వీళ్ళు విపరీతంగా ప్రయత్నం చేశారు. రాప్తాడు సిద్ధం సభలో రాప్తాడు ఫోటో జర్నలిస్టు కృష్ణపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై మీడియా ప్రతినిధులు, సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. రాప్తాడు ఫోటో జర్నలిస్టు కృష్ణపై దాడి దుర్మార్గమని ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ ప్రెస్ క్లబ్ కమిటీ మండిపడింది. దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని, దుండగులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కమిటీ డిమాండ్ చేసింది. రాప్తాడు ఫోటో జర్నలిస్టు కృష్ణపై దాడి హేయమైన చర్యగా ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్యోతి మిత్రుడు ఫోటోగ్రాఫర్ కృష్ణ గారి మీద జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. మా జిల్లా యూనిట్స్, జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా ఆందోళనలు, అదేవిధంగా నిరసన కార్యక్రమాలు, అదేవిధంగా జిల్లా ఎస్పీలకు కానీ కలెక్టర్లకు కానీ దీని మీద మెమరాండాలు అందిస్తూ ఉన్నారు. ప్రధానంగా కృష్ణా మీద జరిపిన దాడిని ఖండించడమే కాకుండా వారి మీద దాడి ఎవరైతే చేశారో వారి మీద కేసు నమోదు చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొక్కసారి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కఠిన చర్యలు చేపట్టాలి. ప్రధానంగా డీజీపీ గారు దీని మీద దృష్టి సారించి జర్నలిస్టుల మీద పదే జరుగుతున్న దాడులను అరికట్టాల్సిన బాధ్యత, దాన్ని జర్నలిస్టులు స్వేచ్ఛగా పనిచేసుకుని ముందుకు పోయే విధంగా వారు మాకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా డీజీపీ గారు దృష్టి సారించి జర్నలిస్టుల మీద జరిపిన దాడిని ప్రధానంగా తీవ్రంగా పరిగణించి వెంటనే వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫోటోగ్రాఫర్పై జరిగిన దాడి అమానుష చర్య, ఒక పిరికిపంత చర్య. అదే కాకుండా రాష్ట్రంలో ఇటీవల కాలంలో జర్నలిస్టుల మీద దాడులు పెరిగిపోయాయి. ఇసుక మాఫియా, అలాగే పోలీసు కూడా ఈ దాడులకు పాల్పడటం సిగ్గుచేటు. అనంతపురం ఈ రాప్తాడు ఘటనలో గాయపడినటువంటి కృష్ణ మొత్తం వీపంతా పగిలిపోయేటట్టు కాళ్ళతో తన్నుకుంటూ, కర్రలతో కొట్టుకుంటూ మరి ఈ దాడికి పాల్పడటం అనేది చాలా సిగ్గుచేటు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలను ప్రతి ఒక్కరు కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. ఒక్కోసారి అనుమానం కలుగుతుంది, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందా లేక ఒక నియంత పరిపాలన సాగుతున్నదా అనేది ఇటువంటి ఘటనల వల్ల మనకి అనుమానం కలుగుతోంది. దీని మీద రాప్తాడులో జరిగినటువంటి కృష్ణ మీద జరిగిన దాడి మీద సిట్టింగ్ న్యాయమూర్తితో వెంటనే ఎంక్వైరీ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున, అలాగే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దుర్మార్గుడు, ఫ్యాక్షన్ మెంటాలిటీ ఉన్న వ్యక్తికి అధికారం ఇస్తే రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడని ముఖ్యమంత్రి జగన్ పై మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాసే పెన్నుపై, చూపించే కెమెరాలపై వైసీపీ గూండాలు దాడి చేస్తున్నారంటే ఒకప్పటి బీహార్ గురించి ఇప్పుడు ఏపీ గురించే చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఒక జర్నలిస్టు సోదరుడు రాసిన విధ్వంసం అనే పుస్తకం రాష్ట్రాన్ని కదిలిస్తుందని, రాజధానిపై నువ్వు చేసిన మోసాన్ని రాజధాని ఫైల్స్ సినిమాలు చూపించారని వెల్లడించారు. ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి దేవినేని ఉమామేశ్వరరావు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలేకరులపై దాడులు చేసే హీన స్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడని, ఇది ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి అని అన్నారు. ప్రధాన పత్రికలపై దాడి చేస్తున్నారంటే ఈ రాష్ట్రం ఎటువైపు తీసుకువెళ్తున్నారో అని మండిపడ్డారు. పరదాలు కట్టుకుని చెట్లు కొట్టేసి వేలాది వాహనాలతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ సభలు పెడుతున్నారని ఆరోపించారు. వాలంటీర్లను, వైసీపీ కార్యకర్తలను అడ్డు పెట్టుకుని సిద్ధం సభలు పెట్టుకుని తొడలు కొడితే ప్రజలు ఊరుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు చెప్పే లక్షల కోట్లు ఎవరి అకౌంట్లో ఎంత డబ్బులు పడ్డాయి, శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి నొక్కిన బటన్లలో కోట్ల బొక్కుడు ఉందని ఆరోపించారు. జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో ఈ కౌరవులను తరిమి కొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని నొక్కి వక్కానించారు. సిబిఐ, ఈడీ కేసుల్లో శిక్ష పడగానే 6 సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్నికల సంఘం బహిష్కరిస్తుందని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి తిరుమల కొండపైకి చంద్రబాబు నాయుడుతో నడిచే దమ్ము ధైర్యం నీకుందా? నువ్వా ఆయన వయస్సును, ఆయన శక్తి సామర్థ్యాలను ప్రశ్నించేది అని దుమ్మెత్తిపోశారు. 21వ తేదీ ఉదయం 8 గంటల నుంచి రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేట నుండి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ
కార్యక్రమాన్ని తెలుగుదేశం నాయకులు కేశినేని శివనాథ్ చిన్ని ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపి 160 అడుగుల లోతు గొయ్యలో పాతిపెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఆంధ్రజ్యోతి విలేకరి ముఖ్యమంత్రి బహిరంగ సభ కవరేజ్కి వెళ్ళిన ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ మీద వైసీపీ గూండాలు నాయకులు ఉద్దేశపూర్వకంగా నువ్వు ఈనాడు విలేకరవా, ఆంధ్రజ్యోతి విలేకరవా, ఏబిఎన్నా, టీవీ5 ఈనాడా, ఈటీవీ అని అడిగి మరీ వెంటబడి క్రూర మృగాల వల్లే వెంటాడి 1 కిలోమీటర్ పరిగెత్తి ఒక జర్నలిస్ట్ సోదరుడి మీద, ఒక ఫోటోగ్రాఫర్ మీద, ఒక శ్రీకృష్ణ మీద జరిగిన దాడి కాదు ఇది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి, మీడియా మీద జరిగిన దాడి, 4th ఎస్టేట్ 4వ పిల్లర్ మీద జరిగిన దాడి. ఇది రాజారెడ్డి రాజ్యాంగం, అంబేద్కర్ గారి రాజ్యాంగం ఈ విధంగా ఉండదు. ఒక దుర్మార్గుడికి, ఒక ఫ్యాక్షన్ మెంటాలిటీ ఉన్న ముఖ్యమంత్రికి ఈరోజు అధికారం ఒక్క ఛాన్స్తో అధికారం తెచ్చుకొని ఆ ఒక్క ఛాన్స్ అధికారంతో ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తూ, మీడియా మీద దాడి చేస్తూ, పత్రికా విలేకరుల మీద దాడి చేస్తూ సిద్ధం అన్నాడు. దేనికి సిద్ధం నువ్వు? ఈ విధంగా దాడులు చేయడానికి సిద్ధమా నువ్వు? దేనికై నువ్వు సిద్ధం? 100 కోట్లు ఖర్చు పెట్టి ఊరు వాడ గ్రామాన పట్టణాల్లో 100 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ నీ సిద్ధం దేనికా? విలేకరుల మీద దాడి సిగ్గుచేటు కదా? సిగ్గుందా ముఖ్యమంత్రి? విలేకరుల మీద దాడి చేసేంత హీనస్థితికి నువ్వు దిగజారిపోయావా? వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, వాళ్ళు ప్రశ్నించే గొంతులకు సమాధానం చెప్పలేక, రాసే పెన్నుని, చూపించే కెమెరాని నువ్వు, నీ గొండాలు, నీ కార్యకర్తలు, నాయకులు దాడి చేస్తున్నారంటే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకప్పుడు బీహార్ గురించి చెప్పుకునేవాళ్ళం, ఇవాళ దేశం ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పుకుంటా ఉంది. దీనికోసం నువ్వు సిద్ధం. దీనికి సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, అధికారులని ప్రశ్నిస్తా ఉన్నా. నారా లోకేష్ లాగా పారిపోయే సైన్యం తమది కాదని, సమస్యకు పరిష్కార దిశగా కృషి చేసే జగనన్న సైన్యం తమదని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. బోండా ఉమా, బుద్దా వెంకన్నను వైజాగ్ పిచ్చి ఆసుపత్రికి పంపించాలని, వారి వికృత చేష్టలు హేయంగా ఉన్నాయని చెప్పారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక 64 డివిజన్, కండ్రిక తదితర ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ ఎర్రగొర్ల తిరుపతమ్మ, శ్రీరాములు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి డివిజన్ పర్యటనలో భాగంగా ఈరోజు 64 డివిజన్లో పర్యటించామని అన్నారు. ప్రతి గడపకు వెళ్లి వారి సమస్యల్ని తెలుసుకుంటున్నామని అన్నారు. అందరికీ ఇళ్ల స్థలాలిచ్చామని తెలిపారు. గతంలో చంద్రబాబు మాటలు తప్ప పనులు చేయలేదని అన్నారు. పేదల సొంత ఇంటి కలను నెరవేర్చింది జగనన్న అని కొనియాడారు. సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. బోండా ఉమా ప్రజల్లో లేని వ్యక్తి అని అన్నారు. సీఎం జగన్ పరిపాలనకు బోండా ఉమా భయపడ్డాడని అన్నారు. బోండా ఉమా మా కార్యకర్తలను టచ్ చేసి చూడు, నీ సంగతేంటో చూస్తారని అన్నారు. బోండా ఉమాకి అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హత లేదని తెలిపారు. బోండా ఉమా చేసిన అవినీతి, కబ్జా, బైక్ రేసింగ్లు ప్రజలందరికీ తెలుసునని అన్నారు. చంద్రబాబుకు పిచ్చి వచ్చినట్లు బోండా ఉమాకు పిచ్చి వచ్చిందని అన్నారు. బుద్దా వెంకన్నకి పిచ్చి పట్టి రక్తాభిషేకాలు చేసినా, కిడ్నీలు అమ్మినా ప్రయోజనం లేదని తెలిపారు. బుద్దా వెంకన్నకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. బుద్దా వెంకన్న చేసే విచిత్ర చేష్టలు కామెడీగా ఉన్నాయని తెలిపారు. రాప్తాడు సభ కన్నుల పండగగా సాగిందని అన్నారు. సీఎం జగన్ పిలుపుకు లక్షల మంది ప్రజలు వస్తున్నారని తెలియజేశారు. నేను దాదాపు 1 మంత్ అయింది ఇక్కడికి వచ్చి. 1 మంత్ నుంచి దాదాపు నా మీద 10 కంప్లైంట్లు ఇచ్చాను. నా మీద బోండా ఉమా అనే వ్యక్తి భయపడిపోతున్నాడు. ఎందుకంటే గతంలో జనరల్గా ఏంటంటే అతను నోరికి దానికి గతంలో అందరూ కూడా కొంత వెయిట్ చేసే పరిస్థితులు చూసుంటాడు.
ఇప్పుడు ఏం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం మీటింగ్స్ కానీ ప్రజల్లోకి ఈ మధ్య ప్రజల్లోకి వెళ్తున్నాడు. జనరల్గా ఇంతకుముందు ఎప్పుడు ప్రజల్లోకి బాండవం అనే వ్యక్తి జనరల్గా చాలామంది చెప్తారు సూర్యుడిని చూడరని చెప్తారు, మామూలుగా చెప్తుంటారు. సూర్యుడిని చంద్రుడు చూసేవాడు కాదని. ఇప్పుడు చంద్రుడిని అయితే చూస్తున్నాడు ప్రస్తుతానికి. ఆ చంద్రుడిని చూడడానికి వెళ్ళినప్పుడు జనాలు మాట్లాడుతున్నారు కదా, మాటలకు భయపడిపోతున్నాడు. భయపడి ఏదో విధంగా వెల్లంపల్లి శ్రీని ఇక్కడ తప్పించాలి అని చెప్పి తప్పుడు ఆరోపణలతో కంప్లైంట్ ఇవ్వడం. ఇప్పుడు ఆయన మాట్లాడితే ఏమో నన్ను చంపేస్తా అంటాడు. దానికి మరి కేసులు ఉండవా? ఈ 2 నెలల్లోనే నా సంగతి చూస్తాడట. ఈ 2 నెలల ఎలక్షన్స్ లోపే నన్ను ఇక్కడి నుంచి ఎత్తేస్తాడండి ఇక్కడి నుంచి. మరి వాటికి కంప్లైంట్ ఉండదా? కేసు కట్టరా వాటికి? ఇవన్నీ కూడా బాగుండవు. ఏంటంటే అనేడాలు ఎదుటోడు అన్నప్పుడు ఎదుటోడు అన్నది కూడా తీసుకోవాలా, ధైర్యం ఉండాలి. దీనికి ప్రతి దానికి భయపడ్డం, వెళ్ళి ఎలక్షన్ కమిషన్ అని చెప్పని, కలెక్టర్ అని, పోలీస్ కమిషనర్ అని చెప్పని కంప్లైంట్లు ఇవ్వడం. నువ్వు ఇచ్చిన కంప్లైంట్లో ఏదైనా కానీ ఆ కంప్లైంట్ సరిపడా ఏమన్నా మెటీరియల్ ఉంటుందా? ఏముండదు. ఊరికే భయపెడదామని వెల్లంపల్లి శ్రీని భయపడడం అనేది నీ వల్ల కాదు కదా, నీ బాబుతరం కూడా కాదు. జగన్ అన్న ఇచ్చినటువంటి పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయనేటువంటి నమ్మకం. ఎందుకంటే జగన్ అన్న ఒక మార్కుని తీసుకొచ్చారు. ఎందుకంటే ఎలక్షన్లు ఉన్నాయంటేనేమో ఓటు అడగడానికి, లేకపోతే ప్రజలతో అవసరం ఉంటే ఓటు అనేటువంటి కార్యక్రమాలు లేదు మా పార్టీలో. ఏదైతే 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా ఒక్క పథకం కూడా ఆపినటువంటి దాఖలాలు లేవు. అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన యొక్క మార్కు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కూడా ఒక పథకం ఇచ్చి ఆ పథకం ఫుల్ఫిల్ చేశాడా అని అడుగుతా ఉన్నాం. ప్రజలు ఎలా ఓట్లేస్తారు మీకు? గెలుస్తాం లేకపోతే కేసులు. అసలు బాండవమ్మ అనేటువంటి వ్యక్తికి జనాల్లోకి వచ్చి ఓటు అడిగేటువంటి హక్కు లేదని నేనైతే చెప్పగలను. ఎందుకంటే ఆయన చేసినటువంటి దోపిడీలు, ఆయన చేసినటువంటి దారుణాలు, ఆయన చేసినటువంటి కబ్జాలు ఇవన్నీ గుర్తులేవా ప్రజలందరికీ? గతంలో ఇచ్చిన హామీల మేరకు లంబాడి సామాజిక వర్గ కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం అభినందనీయమని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. సీఎం జగన్ పాలనలో తమ ప్రభుత్వం కులమతాలకు అతీతంగా సంక్షేమ అభివృద్ధి చేస్తుందని తెలిపారు. మా దగ్గరికి వచ్చాయి ఇక అంతే. నువ్వు మా మనిషి, చాలా మంచి. గాతుం విఘ్నాయ గాతుం విఘ్నపదే దేవీ స్వస్తి సాంబ్రాత్యం భోజ్యం వైరాత్యం పరమేత్యం నారాధిపాధిపత్యో అఘోరేభ్యో అఘోరేభ్యో ఘోరఘోరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే 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 స్వరూపేభ్యః శ్రీ మహాగణాదుర్గా దేవీ నమః ఆనందకర్పూరమేయాయ నువ్వు సైడ్ కొన్నావు అనుకో. ఓకే. అందరికీ నమస్కారం. ఇది మన విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో పాతది 30వ డివిజన్, కొత్తది 46వ డివిజన్ కింద రావటం జరుగుతుంది. ఈ డివిజన్లోన మనకి లంబాడి సోదరులు సోదరిమణులు మా ఒక 46వ డివిజన్లో
కొండ ప్రాంతంలో కానీ దిగువన కానీ ఎక్కువ శాతం మా లంబాడీలు ఉండటం జరుగుతుంది. ఇక్కడ అప్పలస్వామి కాలేజీ వెనకమాల మనకి లంబాడీలకు సంబంధించిన వాళ్ళ తాతల కాలం నుంచి ఇక్కడ అమ్మవారిని పూజ చేయటము, అలాగే ప్రతి సంవత్సరం సంబరాలు అన్నవి చాలా ఘనంగా మన లంబాడీలు ఇక్కడ నిర్వహించటం జరుగుతుంది. ఏదైతే 2009లోన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఈ పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు అప్పుడు ఎంపీగా మన చిరంజీవి గారు, కొణిదెల చిరంజీవి గారు ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు ఒక 15 లక్షల నిధులతోటి అమ్మవారి గుడి డెవలప్మెంటే కానీ, అలాగే పక్కనే వీళ్ళ స్థలము లంబాడీల స్థలమే ఇది. ఆ స్థలంలోన ఒక కళ్యాణ మండపం కావాలి, మా వాళ్ళందరూ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవాలన్నా, ఏమైనా శుభకార్యాలు చేసుకోవాలన్నా చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంది కాబట్టి మాకు కావాలన్నా అప్పటి ఉన్న ఎమ్మెల్యే గారి దృష్టికి మా మధు నాయక్ కానీ, అలాగే మా శంకర్ నాయక్, మురళీ నాయక్ అందరూ మా లంబాడి అన్నదమ్ములందరూ ఆ రోజు తీసుకురావటం జరిగింది. అలాగే ఈ గుడి నిర్మాణం కానీ, మన కళ్యాణ మండపం నిర్మాణం కానీ ఫస్ట్ ఫ్లోర్ చేసుకోవటం జరిగింది. మళ్ళీ ఏదైతే 2019లో మళ్ళీ ఎమ్మెల్యేగా శాసనసభ్యులుగా ఇక్కడ రావడం జరిగిందో, ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా కూడా మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఉండడం జరిగింది. ఆ టైంలో మళ్ళీ ఈ గుడి డెవలప్మెంట్ కానీ, గుడికి ఆనుకునే ఉన్న ఈ కళ్యాణ మండపం డెవలప్మెంట్ కానీ మళ్ళీ ఆయనకి నిధులు అడగగా 43,50,000 మళ్ళీ శాంక్షన్ చేయడం జరిగింది. కింద ఫ్లోరింగ్ కానీ, వైరింగ్ కానీ, అలాగే పైన ఇంకో ఫ్లోర్ కానీ పూర్తి స్థాయిలో నిర్మించుకోవడం జరిగింది. చాలా బాగుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. ఎంతో ఘనంగా ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారైన మన షేక్ ఆషిఫ్ గారు, అలాగే మన లంబాడి అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరం కలిసి ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అందరం కలిసి చాలా చక్కగా ఆనందంగా ఇది ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 46వ డివిజన్లో ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ మా బంజారా సోదరుల కోసం మరి స్థానిక శాసనసభ్యులు మరి నగర మేయర్ గారైన రాయని భాగ్యలక్ష్మి గారు ఎంతో చొరవతో ఈ యొక్క కమ్యూనిటీ హాల్ని, అలాగే అమ్మవారి ఆలయాన్ని మొత్తం సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ నిర్మించడం జరిగింది. 43,50,000 రూపాయలతో నిధులు కేటాయించి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి గతంలో కూడా చిరంజీవి గారి ద్వారా ఒక 15 లక్షల రూపాయలు తీసుకొని ఫస్ట్ ఫ్లోర్ వేసి, గ్రౌండ్ ఫ్లోర్ వేసి, తర్వాత ఈరోజు ఫస్ట్ ఫ్లోర్కి ప్రారంభోత్సవం శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మేయర్ గారు, నేను అందరం కలిసి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. మా బంజారా సోదరులకి ఇక్కడ ఒక మంచి ఆహ్లాదకరమైన ప్రదేశంలో, కొండ ప్రాంతం అయినా సరే చాలా చక్కగా నిర్మించారు. ఇది అందరికీ, బంజారా సోదరులందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని విధాల ఇక్కడ శుభకార్యాలు చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఒక స్థలాన్ని కేటాయించి ఇక్కడ స్థానిక బంజారా సోదరులు వచ్చి స్థానిక శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని కోరగా ఆయన తక్షణమే కార్పొరేషన్ నుంచి నిధులు కేటాయించి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన మన మురళీ నాయక్ గారికి, అలాగే నవీన్ నాయక్ గారికి, శ్రీను గారికి, అందరూ ఇక్కడ మా బంజారా సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మంచి ఒక కమ్యూనిటీ హాల్ మీరు అందరూ ఏర్పరచుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ పై జనసేన పశ్చిమ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి జగన్ కి పరిపాలన చేత కాదని విమర్శలు గుప్పించారు. 3 రాజధానులు అంటూ 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని ఆరోపించారు. త్వరలో జనసేన టీడీపీ కూటమి గద్దెనెక్కడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటికి రాబోయే మన జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో భాగంగా 42 డివిజన్లో డివిజన్ అధ్యక్షులు తిరుపతి అనూష సురేష్ ఆధ్వర్యంలో పశ్చిమ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ డివిజన్ పర్యటన జరిగింది. భవానీపురం పాత పోలీస్ స్టేషన్ వద్ద పర్యటిస్తూ స్థానికుల సమస్యల్ని పోతిన మహేష్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పాలన పట్ల ప్రజల అష్టకష్టాలు పడ్డారని ఎద్దేవా చేశారు. జగన్ పాలన వద్దని ప్రజలు ముక్త కంఠంతో చెప్తున్నారని, జనసేన టీడీపీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. 3 రాజధానులు అంటూ 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిన ఘనుడు ముఖ్యమంత్రి జగన్ అని విమర్శలు గుప్పించారు. మీరు చెప్పిన 3 రాజధానుల్లో 3 ఇటుకలైన వేశారా అని ప్రశ్నించారు. ఈ పనికిమాలిన ముఖ్యమంత్రి వల్ల రాష్ట్ర అభివృద్ధి జరగదని ప్రజలు భావిస్తున్నారని విమర్శించారు. త్వరలో జనసేన టీడీపీ కూటమి గద్దెనెక్కడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వం
కార్యక్రమం ఈరోజు 42వ డివిజన్లో మరి 400-350 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ దగ్గర చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా స్థానిక ప్రజలు ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది, మురుగు సమస్య ఉంది, అదేవిధంగా చెత్తను కూడా సరిగ్గా సేకరించట్లేదు అనేటువంటి స్థానిక సమస్యలను కూడా తెలియజేయడంతో పాటుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి, ఉద్యోగాలు రావట్ల, ఎక్కడ చూసినా కూడా అరాచకం అన్యాయమే రాజ్యం వెళ్తుంది. ఈసారి కులం మతం ఏమీ చూడకుండా జనసేన టీడీపీకి మా సంపూర్ణ మద్దతు ఇస్తామని మహిళలు బయటకు వచ్చి పెద్ద ఎత్తున చెప్పడాన్ని మార్పుకి సంకేతంగా మేమైతే చూస్తూ ఉన్నాం. ప్రజల మనసులో నాటుకుపోయింది. జగన్మోహన్ రెడ్డి పాలనలో అష్ట కష్టాలు పడ్డామని, ఈ రాక్షస పాలన నుంచి విముక్తి కలగాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికే మద్దతు ఇవ్వాలని ప్రజలు ఇప్పటికే పూర్తిగా ఫిక్స్ అయిపోయారన్నటువంటి వాస్తవం ప్రతిరోజు పర్యటనలో మాకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆయన ఏదైతే సింబల్ ఉందో ఫ్యాన్ రెక్కలు ఎరగొట్టి చెత్త బుట్టలో వేసేందుకు కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం నుంచి అయితే తెలంగాణ లేకపోతే బెంగళూరు వెళ్ళిపోయి రాబోయే 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో హాయిగా విశ్రాంతి తీసుకోవడానికి కూడా సిద్ధం అవ్వాలి. ఇంటింటికి జనసేన టీడీపీ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిని మహేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 42వ డివిజన్ 450-300 SFT దగ్గర ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలందరూ కూడా మహేష్ గారికి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఎప్పుడెప్పుడు ఈ వైసీపీ పాలన అంతరిస్తుంది, ఎప్పుడెప్పుడు జనసేన టీడీపీ పరిపాలన వస్తుందని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మహేష్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ లోకల్ సమస్యలు తెలుసుకొని అవన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని మనం ఈ రోజున ఇక్కడ నిలబెట్టుకుంటే రేపు అందరూ కూడా సహకరిస్తారు, రేపు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా పశ్చిమ నియోజకవర్గానికి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇక్కడ 450లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి ఇక్కడ స్థానికంగా కార్పొరేటర్ ఏం చేస్తున్నారు, లేకపోతే ఇక్కడ పేరు పెట్టుకున్న కాలనీకి హెచ్బి కాలనీలో ఒక పార్ట్ ఇది కూడా, మరి ఆ హెచ్బి కాలనీ పక్కన పెట్టి పేరు కూడా పక్కన పెట్టి మరి ఆయన సొంత పేరు పెట్టుకొని వెల్లంపల్లి కాలనీ అని చెప్పి పేరు పెట్టుకొని ఈరోజు ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటర్ సమస్య కానివ్వండి, మరి ఇళ్ల మధ్యలో పార్క్ కట్టారు, ఆ పార్కులో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, ఓపెన్ డ్రైనేజ్ కానివ్వండి ఏది పట్టించుకోకుండా ఈరోజు వదిలేసే పరిస్థితి. కొంచెం పాటి వర్షం వచ్చినా కనీసం ఇంట్లో నీళ్లు వాడుకున్నా కూడా అవన్నీ కూడా బయటకు వచ్చిన పరిస్థితి. ఇవన్నీ పట్టించుకోకుండా పేరు పెట్టుకొని వెల్లంపల్లి కాలనీ అని చెప్పి వదిలేశారు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. వచ్చే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తారని కూడా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి పరుగులు పెడుతుందని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త షేక్ ఆసిఫ్, నగర మేయర్ భాగ్యలక్ష్మి అన్నారు. రానున్న ఎన్నికల్లో మరొకసారి జగన్ను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గంలో గడప గడపకు మీ ఆసిఫ్ కార్యక్రమంలో భాగంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, 50 డివిజన్ కార్పొరేటర్ ఎలక్కల చలపతిరావు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులతో కలిసి వైసీపీ ఇన్ఛార్జి ఆసిఫ్ గడప గడపకు వెళ్లి ప్రజలతో మమేకమై పర్యటించారు. వైసీపీ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎర్రకట్ట డౌన్లో 40 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలకు మేయర్ ఆసిఫ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఈ 5 ఏళ్ల పరిపాలనలో ప్రజలకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అందించడం జరిగిందని తెలిపారు. తాము చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తమ విజయానికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. పాత రాజేశ్వరరావుపేట పలు ప్రాంతాలలో లక్షలాది రూపాయలతో డ్రైనేజీలు, సీసీ రోడ్లు అభివృద్ధి చేసి ప్రజలకు అందించడం జరిగిందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. కరకట్ట ప్రాంతంలో నివాసం ఉన్న పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలియజేశారు. నగరంలో ఉన్న ప్రతి ఇంటిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు జరుగుతున్నాయని, సంక్షేమ పథకాలు తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ వైసీపీ ప్రభుత్వాన్ని మరొకసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ల కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 56వ డివిజన్ కార్పొరేటర్ ఎలకల చలపతిరావు గారి ఆధ్వర్యంలో, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి
చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు అందరూ పాల్గొనడం జరిగింది. ప్రతి గడపకి వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాం. ప్రతి చోట కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలను అక్కడే పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నాం. అన్ని సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, ఎలక్ట్రికల్ పోల్స్ కానీ, సైడ్ డ్రైన్స్ కానీ అన్ని సౌకర్యాలు కల్పించాం. అన్ని డెవలప్మెంట్ చేసి వెళ్ళి ప్రజలకి ఓటు అడుగుతున్నాం. దాదాపుగా మొత్తం డివిజన్ మొత్తం 8 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం ఆర్ఆర్పేట, ఓల్డ్ ఆర్ఆర్పేట మొత్తం ఒక బీటీ రోడ్ని 35 లక్షల రూపాయలతో బీటీ రోడ్ని శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. మరి అనేక వసతులు కల్పించి ఏదైతే అవసరాలు ఉన్నాయో ప్రజలకి ఆ ప్రజలకు అవసరాలకు అనుగుణంగా అందరం తెలుసుకొని పెన్షన్లు కూడా ఎవరికైతే పెన్షన్లు ఆగినాయో, ఎవరికైతే పెన్షన్ రావట్లేదు వాళ్ళందరినీ కనుక్కొని ఆ పెన్షన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొన్ననే అందరికీ 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మొత్తం అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకెళ్తున్నాం. మరి ఈరోజు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రజలకి మభ్యపెట్టి మళ్ళీ అధికారంలో రావాలని చెప్పేసి వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని ప్రజల్ని పట్టించుకోకుండా మాయా హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళీ ఆయన దత్తపుత్రుడు కలిసి ప్రజల్లోకి రాబోతున్నారు. మీరు ప్రజలందరూ గమనించాలి. మేము అభివృద్ధి చేసి వచ్చి మీకు ఓట్లు అడుగుతున్నాం. మీరు ఈ యొక్క ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకి ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీర్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఆలోచించండి. మాయ మాటలు, మాయ హామీలు కాకుండా ప్రజలకి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలకే పనికొచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మన పశ్చిమ నియోజకవర్గంలో 56వ డివిజన్ చలపతిరావు గారి వార్డులో ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం అన్న కార్యక్రమంలో పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా మన షేక్ ఆసిఫ్ గారు పోటీ చేస్తున్నారు. ఆసిఫ్ గారు కూడా ఈరోజు ఆసిఫ్ గారు అలాగే చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం ఈరోజు ప్రతి గడపకి వెళ్ళటం జరిగింది. ఏదైతే ఈ ఓల్డ్ ఆర్ఆర్పేటలోన డ్రైనేజీ వ్యవస్థ కానీ లేకపోతే రోడ్లు కానీ ప్రతి ఒక్కటి గతంలోన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు గడప గడప చేసినప్పుడు కానీ ఇప్పుడు ఆసిఫ్ గారితో మళ్ళీ గడప గడప రెండో విడత చేస్తున్నా కానీ పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈరోజు ఈ రైల్వే కట్ట మీద ఎన్నో వందలాది ఇల్లులు మనకి ఉండడం జరిగింది. గతంలో కూడా మనం చూసాం. ఏ ఒక్క గవర్నమెంటు ఇటువైపు చూసిన దాఖలాలు లేవు. వాళ్ళ సమస్యలను ఏనాడు పరిష్కరించిన దాఖలాలు లేవు. కానీ జగనన్న పాదయాత్రలోన ఆయన ఇటువైపుగా వెళ్ళేటప్పుడు గతంలోన ఇక్కడ ఉన్న ఏదైతే రైల్వే స్థలాల్లోన ఎప్పుడో 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఇక్కడ పాకలు వేసుకొని మోకాలొత్తు నీళ్ళల్లోన ఇక్కడ పాకలు వేసుకోవటం జరిగింది. ఇప్పుడు డెవలప్ అయింది, అన్ని రకాలుగా డెవలప్ అయ్యేసరికి రైల్వే వాళ్ళు కూడా ఈ స్థలం ఆక్యుపై చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర చేస్తునేటప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి నేనున్నానమ్మా, నేను చూస్తానమ్మా అని మాట ఇచ్చారో అలాగే ఆయన సీఎం అయిన తర్వాత కూడా ఒక 9 ఎకరాలు మన కార్పొరేషన్ స్థలాన్ని వేరే దగ్గర మీ రైల్వే వాళ్ళకి ఇస్తామని చెప్పి రైల్వే శాఖకి, సెంట్రల్ రైల్వే శాఖకి లెటర్ కూడా సీఎం గారు రాయటం జరిగింది. ఆ 9 ఎకరాలు తీసుకొని ఇక్కడైతే ఎవరైతే పక్కా ఇల్లు కట్టుకొని ఉన్నారో వాళ్ళకి ఆ రైల్వే స్థలం కేటాయించమని, దానికి సంబంధించిన ఇన్ని ఎకరాలైతే ఇక్కడ రైల్వే స్థలం మనం తీసుకున్నాం, అన్ని ఎకరాల రైల్వే స్థలం వేరే దగ్గర వాళ్ళకి ఇస్తామని కూడా మనం తెలియజేయడం జరిగింది. వార్తలు ముగించే ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ ముఖ్య నేతలు ఐపాక్ టీంతో సీఎం జగన్ భేటీ. సిద్ధం సభలకు వస్తున్న స్పందన, ఎన్నికల ప్రణాళికలు, అభ్యర్థుల మార్పులపై చర్చ. రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రచారం, నిర్వహించవలసిన సభలు, విపక్షాల విమర్శలను తిప్పికొట్టడంపై సీఎం జగన్ దిశానిర్దేశం. సిద్ధం సభలో జగన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. సైకిల్ అనేది సామాన్యుడి చైతన్య రథం అని వెల్లడి. ప్రతి సామాన్యుడు గ్లాసును వాడకుండా ఉండలేరని వ్యాఖ్య. ఏపీలో ఉన్న వాలంటరీ వ్యవస్థపై విమర్శలు గుప్పించిన జనసేన నేత నాదెండ్ల మనోహర్. ఇంటింటికి వెళ్లి పూర్తి సమాచారాన్ని సేకరించాలని వాలంటీర్లకు ఎవరు చెప్పారని ప్రశ్నించిన నాదెండ్ల, వాలంటీర్లు సేకరించిన సమాచారాన్ని ఎక్కడ భద్రపరుస్తున్నారని నిలదీత.
ముఖ్యమంత్రి జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి దేవినేని ఉమ. విలేకరులపై దాడులు చేసే హీన స్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడని ఆరోపణ. ఈ దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.